హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాచిలర్స్ ఈజీగా ఒక 5 మినిట్స్లో వెజిటేబుల్ ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాము. వీడియో మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ ఒక 2, టొమాటో 1, బీన్స్ 4-5, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు తగినంత. స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా 1-2 యాడ్ చేసుకోవచ్చు. తగినంత ఆయిలు, పోపు పెట్టుకోవడానికి పప్పు దినుసులు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర. ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా పెద్దగానే, వెజిటేబుల్ ఉప్మా కాబట్టి ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. క్యారెట్ మాత్రము ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బీన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. టమోటా ఇట్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీలికలు పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. వెజిటబుల్ ఉప్మాకి మొదటగా పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత తగినంత సాసవులు, శనగబేడలు కొద్దిగా, ఉద్దిపప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మాడకన్నా. తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకునేది ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది అందులోకి వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేస్తూ ఉండాలి. తరువాత టమోటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఈ విధంగా ఫ్రై అవుతూనే ఉండాలి, వదిలేయకూడదు. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. నార్మల్ రవ్వ ఉప్మా కంటే వెజిటేబుల్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని మంట ఇలా ఫ్రై అయిన తర్వాత
రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వీడియోలో ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఒకటి, 2, 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇలా కలయబెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ ఎసురంతా మరగాలి. మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి. ఎసురు తెల్లడానికి ఇలా లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎసురు తెరుతున్నప్పుడు ఇందులోకి రవ్వ ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ రవ్వను బాగా ఉడికించుకోవాలి. ఇలా రవ్వ ఉడికిన తర్వాత ఉప్మా దించుకునే ముందు ఇలా కొత్తిమీర చల్లుకొని ఇలా కలయదిప్పుకోవాలి. ఇప్పుడు వేడి ఉప్మా రెడీ ఫ్రెండ్స్. వేడి వెజిటేబుల్ ఉప్మా రెడీ. ఇది దీనిలోకి పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వెజిటేబుల్ రవ్వ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.